హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు ఈరోజు నా చిన్ననాటి జ్ఞాపకమైన ఒక బుక్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇది నా 8th స్టాండర్డ్ ఎన్ఎస్ బుక్ అండి. ఈ ఎన్ఎస్ బుక్లో చిన్నప్పుడు జ్ఞాపకాలు, ముగ్గులు అన్నీ దాచిపెట్టుకున్నానండి. ఈరోజు యూట్యూబ్ ద్వారా మీకు కూడా పరిచయం చేయాలని బుక్ని ఓపెన్ చేశానండి. ఇప్పుడు నేను ఎంబీఏ కంప్లీట్ అయ్యి మ్యారేజ్ అయ్యి 7 years, 2 పిల్లలండి. ఇప్పుడు నా 8th స్టాండర్డ్ ఈ బుక్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. అందులో ఈ బుక్లో దాచుకున్న ముగ్గులు చూసి ఇప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఒకసారి మీరు కూడా చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. చూడండి నా ముగ్గులు. అప్పట్లో ఇవి ఫేమస్ అండి. నేను 8th స్టాండర్డ్ చదివేటప్పుడు మాది పల్లెటూరు అండి. ఆ పల్లెల్లో బాగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి రంగులు పెట్టి బాగా అలంకరించే వాళ్ళండి. ఏమన్నా ఫంక్షన్స్ జరిగిన పెళ్ళిళ్ళు, మరి పండుగలు, ఈ సంక్రాంతి పండుగలు అలా వచ్చాయనుకోండి, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క దేవాలయం లాగా బాగా అందంగా అలంకరిస్తారండి. పల్లెటూరులో మీకు తెలిసిందే కదండి, గొబ్బెమ్మలు పెట్టి రంగురంగుల ముగ్గులు వేసి చాలా చక్కగా అలంకరిస్తారండి. చూడండి, అప్పట్లో ఫేమస్ ఈ చాక్లెట్ ఫిషెస్ ముగ్గు అండ్ ఎస్ షేప్ ముగ్గులండి చాలా ఫేమస్ అండి. నేను ప్రతి ఒక్క ముగ్గు నాకు వచ్చిన ముగ్గులన్నీ ఈ బుక్ ద్వారా జ్ఞాపకంగా చేర్చి పెట్టుకున్నానండి. ఈరోజు ఈ బుక్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇల్లు ముగ్గు అండి. ఈ ఇల్లు ముగ్గు అయితే మా ఇంట్లో నేను అప్పుడప్పుడు వేసేదాన్ని అండి. వేసి ఇల్లు భలే ఉంది, ఇల్లు భలే ఉంది. మాది కొంచెం రోడ్లో ఇల్లు అండి. దారిని పోయే వాళ్ళంతా చాలా బాగా వేసావు అనేవాళ్ళండి. అప్పుడు కొంచెం మనం హ్యాపీగా, ఎవరైనా మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. అలాగే ఇది వచ్చి గౌన్ ముగ్గు అండి. ఇవి చూడండి, చెట్లు అలాగే స్టార్స్ లైక్ ఇలా అంతా దాచిపెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చి తిప్పుడు ముగ్గులండి. పెద్దవాళ్ళు తిప్పుడు ముగ్గులు చాలా బాగా వేసేవారండి అప్పట్లో. చూడండి, ఈ గౌన్ ముగ్గు వేసినప్పుడు అయితే వాకిటి ముందర చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు మా పాపకు ఒక గౌన్ ఇవ్వండి, భలే ఉన్నాయి గౌన్లు, ఆ గౌన్ ఇవ్వండి అనేవాళ్ళండి. నెక్స్ట్ వచ్చి చూడండి, మా అమ్మ ఎప్పుడు కూడా పండగలు వచ్చాయనుకోండి నన్ను మా అక్కని ఇద్దరిలో ఎవరో ఒకరు వేయండి అని చెప్పేసి మా అమ్మ ఇంట్లో పనులు చేసుకునేదండి. అలాగా నేను కానీ మా అక్క కానీ పండగలప్పుడు ముగ్గులేసి ఇల్లుని అలంకరించే వాళ్ళండి. చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఈ ముగ్గులు చూసినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇద్దరిది ఒకే ఊరండి. ఆ ఊరిలో ఉన్నంత సంతోషం అనిపించింది. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈ ముగ్గులు చూసినప్పుడు. కానీ మా అమ్మ వాళ్ళని తలుచుకున్నప్పుడు నేను ఇప్పుడు అక్కడ ఉన్నానండి. మీకు తెలిసిందే కదా, పెళ్ళైన తర్వాత ఎప్పుడో వెళ్తాము వస్తాము. అలా తలుచుకున్నప్పుడు ఈ ముగ్గులు, అక్కడ చిన్ననాటి జ్ఞాపకాలు అవన్నీ తలుచుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి. ఏమైనా చిన్నప్పటి రోజులు మరి తిరిగి రావండి, అది మాత్రం ఖచ్చితం అండి. స్కూల్లో చదివే రోజులు కానీ, చిన్నప్పుడు పిల్లలతో ఆటలాడే రోజులు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు ఎప్పటికీ తిరిగి రావు. అలా ఎప్పటికీ ఉండలేమండి. ఈరోజు ఈ బుక్ ద్వారా నా ముగ్గులని, నా చిన్ననాటి జ్ఞాపకాలను మీకు పరిచయం చేశాను. అలాగే మీ సపోర్ట్తో నన్ను ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.